కానీ వర్షంలో తేడా ఉండదు. ఎందుకంటే సూర్యుడు భూమి మీద ఉండే నీళ్లను ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ మనకు వర్షం రూపంలో ఇస్తాడు. దానిలో తేడా ఉండదు. మరి ఏం చేయాలి? నీళ్ళను పొదుపుగా వాడుకోవాలి. ఎన్ని నీళ్ళు ఉన్నాయి భూమి మీద? భూమి ఎంత ఉన్నది? నీళ్ళు ఎన్ని ఉన్నాయి? ఎవరని చెప్తారా? 30% నీళ్లున్నాయి, 70% భూమి ఉన్నది. ఆ నీళ్ళల్లా ఉప్పు నీళ్ళు ఎన్ని ఉన్నాయి? మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 97% ఉప్పు నీళ్ళు ఉన్నాయి. సముద్రాల నుండే నీళ్లు 97%. మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 3% ఉన్నాయి. 3% ఉన్న మంచినీళ్ళల్లో మనకు తాగడానికి, వ్యవసాయానికి ఎంత పర్సెంట్ ఉంది? మంచినీళ్ళు అన్నీ మనకు ఉపయోగపడుతున్నాయా? భూగర్భంలో 2000 మీటర్ల కింద చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి. పెద్ద నదులు ఎట్లయితే గోదావరి నది పైనుంచి పోతుందో మన భూమిలో కాళ్ళ కింద కూడా అంతకంటే పెద్ద నదులు ఉన్నాయి, అంతకంటే పెద్ద వాగులు ఉన్నాయి. అది మనం తీయగలుగుతామా? బోర్ ఎత్తి ఎంత ఎత్తారు మీరు? 1000 ఫీట్లు ఎత్తారు, 1500 ఫీట్లు ఎత్తారు. మరి 3000, 4000 ఫీట్ల కింద నీళ్లు ఉన్నాయి. అవన్నీ మంచినీళ్ళే. మనకు అక్కడికి వస్తాయి. హిమాలయాలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అందులో ఉన్నాయి కూడా మంచినీళ్ళే. అది ఎక్కడికి వస్తాయా మనకు? గాలిలో తేమ రూపంలో నీళ్లున్నాయి, ఎక్కడికి వస్తాయా? ఆర్కిటిక్ సముద్రం అని, అంటార్కిటిక్ సముద్రం అని ఉత్తర దక్షిణ ధృవాలలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అక్కడికి వస్తాయా? ప్రపంచంలో పెద్ద చెరువు రష్యాలో ఉంది. ఆ చెరువు ఉన్న దగ్గర -35 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. ప్రపంచంలో ఉన్న తాగునీరు ఏదైతే మంచినీరు ఉందో అన్న 20% అక్కడే ఉంది. మరి మనకు అందుబాటులో ఉన్నది ఎంత? మొత్తం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీరు పర్సెంటేజ్ 3% అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నది 0.3%. అంటే 840 కోట్ల మందికి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ అందుబాటులో ఉన్నది ఎంత అంటే 0.3%. అంటే 1% కాదు, అందులో సగం శాతం కాదు, సగానికంటే తక్కువ 0.3. ఈ 0.3లో 0.2 వ్యవసాయానికి పోతుంది. 0.1% మాత్రమే 840 కోట్ల మందికి, అదేవిధంగా జంతుజాలానికి, మొక్కలకు, అన్నిటికీ అక్కడికి వచ్చేది ఓన్లీ 0.1%. లాబొరేటరీలో బంగారాన్ని కూడా తయారు చేయవచ్చు, కానీ నీళ్ళని తయారు చేస్తామా? జల యుద్ధాలు వస్తాయని ఎందుకు అన్నారు అంటే 0.1% నీళ్ళే ఉన్నాయి కాబట్టి. నీళ్లున్న కాడనే నాగరికత ఉంటుంది. నాగరికత అంటే ఏంది? జీవన విధానం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ కూడా ఆ 0.1% నీళ్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇటు కృష్ణా బేసిన్, అటు గోదావరి బేసిన్, ఈ 2 నదుల కిందనే మొత్తం తెలంగాణ ఉంది. ఈ 2 కూడా జీవనదులు కాబట్టి ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. కాబట్టి వాటిని సరిగ్గా వాడుకుంటే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. ఆంధ్ర పరిస్థితి ఏంది? ఆంధ్ర కృష్ణా నదికి, గోదావరి నదికి దిగువన ఉంటుంది. పైనుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళకు పంటలు పండేది. అందుకని ఏం చేశారు వాళ్ళు? మీది తెలుగు, మాది తెలుగు అని చెప్పి తెలంగాణను ఆంధ్రతో కలుపుకొని మనకు నీళ్లు దక్కకుండా చేశారు. ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్తా. 70 ఏళ్ల కింద, 80 ఏళ్ల కింద నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి రూపకల్పన చేశారు. అది కనుక పూర్తయి ఉంటే 29 లక్షల ఎకరాలకు ఆ ఒక్క ప్రాజెక్టుతో నీళ్ళు వచ్చేది. ఇది ఎప్పుడో 1944లో మొదలు పెట్టారు. అది దాన్ని రద్దు చేసింది ఎవరు? నీలం సంజయ్ రెడ్డి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ ప్రాజెక్ట్ రద్దు అయిపోయింది. ప్రాణహిత ప్రాజెక్టు పేరు ఇప్పుడు మనం వింటున్నాం. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండు. కానీ దీన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే వెల్లోడి అని మొదటి ముఖ్యమంత్రి. హైదరాబాద్ రాష్ట్రానికి
మొట్టమొదటి ముఖ్యమంత్రి 1951 ప్రాణహిత ఆయన మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో అది కనుక పూర్తయి ఉంటే అస్ఫాబాద్ కానీ మంచిర్యాల కానీ 50,000 ఎకరాలలో 80 ఏళ్ల కింద పంటలు పండేది. ఎందుకు రాకుండా పోయింది ప్రాణహిత అంటే ఆంధ్ర తెలంగాణ కలవడం వల్ల పైన వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు నీళ్లు రావని చెప్పి 9 ప్రాజెక్టులను రద్దు చేశారు. ఇక్కడ నాయకులంతా అడగడంతో ఒక నాగార్జున సాగర్ ఒకటి కట్టారు, శ్రీరామ్ సాగర్ ఒకటి కట్టారు. మిగతా 7 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఈ రెండింటి కింద ఆయకట్టు తగ్గించారు. గోదావరి ప్రాజెక్టు 29 లక్షల ఎకరాలు వచ్చేది పోచంపాడు పేరుతోనే 5.5 లక్షల ఎకరాలకు తగ్గించారు. మొదలు 5.5 లక్షల ఎకరాలే అది. తెలంగాణ ఉద్యమం 69లో వచ్చిన తర్వాత దాన్ని మొదటి దశ, రెండవ దశ వరద కాల్వ పేరుతోని 16 లక్షల ఎకరాలకు తీసుకుపోయారు. కానీ ఎన్నడూ నీళ్లు రాలే. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆంధ్ర వాళ్ళు పైన మనం ప్రాజెక్టులు కట్టుకుంటే కిందికి నీళ్లు రావనే ఉద్దేశంతో మన ప్రాజెక్టులు కట్టకుండా చేయాలంటే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేయాలి. అందుకే మొత్తం సమైక్య రాష్ట్రం 57 ఏళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలించింది 51 సంవత్సరాలు, తెలంగాణ వాళ్ళు పరిపాలించింది కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు. అందులో ఎంతమంది ముఖ్యమంత్రులు? పివి నరసింహారావు, చెన్నారెడ్డి 2 సార్లు, అంజయ్య 1 సారి. వెంకటరావు ఉన్నాడంటే ఆయన ఆంధ్ర మనిషే కానీ తెలంగాణ నుంచి గెలిచిండు. ఆయన తెలంగాణ కోటాలో వేయం మనం. అంటే 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే ఉండడం వల్ల ఎవరు కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయలే. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ఎవరు పూర్తి చేయలే. దీనివల్లనే మన ప్రాజెక్టులు రాలేదు. మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలిపోయినాయి. ఎక్కడైనా ఒక నది ఉంటే బ్యారేజీలు కడతారు, చెక్ డ్యాములు కడతారు, ప్రాజెక్టులు కట్టుకుంటారు. కానీ 500-600 మైళ్ళు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. ఒక్క శ్రీరామ్ సాగర్ డ్యామ్ తర్వాత ధవళేశ్వరం అంటే రాజమండ్రి దగ్గర మధ్యలో ఎక్కడ కూడా నీళ్ళు ఆగడానికి అవకాశం లేదు. మనతోనే పాట పాడించారు, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, తెలంగాణలో ఆగద్దు, రాజమండ్రిలో విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, వలసలు ఉండాలి. ఇది 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో మన నీళ్లను మనకు దక్కనీయకుండా, ఇక్కడ బ్యారేజీలు కట్టకుండా, ప్రాజెక్టులు కట్టకుండా తరలించుకుపోయిన పరిస్థితి. సరే, కేసీఆర్ గారు వచ్చాక మేడిగడ్డ కట్టాడు. మేడిగడ్డ కట్టిన తర్వాత మేడిగడ్డ నేనైతే 100% బాంబులు పెట్టి బద్దలు చేసిందనే చెప్తా. అన్న ఏ లోపం లేదు. ఎవరికి లాభం మేడిగడ్డ బద్దలు చేస్తే? ఎవరికి అవసరం? మేడిగడ్డను పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? డెల్టా రైతులకు ఉంది. ఆంధ్రలో గోదావరి జిల్లాలు ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. అక్కడ 13 లక్షల ఎకరాలలో పంటలు పడతాయి. ఈ పంటలు పండే కాలం మేడిగడ్డ కట్టిన తర్వాత ఏమైందంటే వాళ్లకు నాట్లేయడానికి మొదటి పంటకు నీళ్లు రావట్లేదు. పొట్టకొచ్చినప్పుడు పంటలు ఎండిపోతా ఉన్నాయి, రబీ పంట. ఎందుకంటే గోదావరిలో నీళ్లు వచ్చేది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అప్పుడప్పుడు అక్టోబర్లో కూడా వస్తాయి. కానీ వాళ్ళు నాట్లు వేసుకునేది జూన్లో. మరి జూన్లో నీళ్ళు రావాలంటే గోదావరిలో నీళ్ళు రావాలి. మనం మేడిగడ్డ కాడ డోర్లు వేస్తున్నాం, డోర్లు వేయడంతో కిందికి నీళ్లు పోతలేవు. ప్రాణహిత నుంచే రావాలి నీళ్లు వాళ్ళకు కూడా. ఇంద్రావతి, ప్రాణహిత, శబరి 13 లక్షల ఎకరాల్లో నాట్లేస్తారు వాళ్ళు. రబీ పంటకు వచ్చేసరికి వాళ్ళకి నవంబర్లో, డిసెంబర్లో నాట్లు పడతాయి. అప్పటికి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేస్తాం మనం. ఒక్క చుక్క నీరు కూడా కిందికి పోదు. గత 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 2019 జూన్ 21న మేడిగడ్డ ఇనాగ్రేషన్ అయింది. 2019-20 రబీ పంటల నుంచి 2023 దాకా గోదావరి డెల్టాలో పంటలు ఎండిపోయినాయి. ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మాకు నీళ్లు కావాలని చెప్పి ఆంధ్ర నాయకులంతా
ఎన్నోసార్లు మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు కావాలని చెప్పి ఆయకట్టు తగ్గిపోయింది. అందుకే పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. ఎన్ని కారణాలు చూపెట్టినా ఎన్డీఎస్ఏ వద్దన్నది, అన్నారంలో సుందిళ్లలో బీటలు వచ్చినాయి, బుంగలు వచ్చినాయి, ఇవన్నీ అబద్ధాలే. అన్నారానికి ఏం కాలేదు, సుందిళ్ళకేం కాలేదు. ఎందుకంటే అవి రెండు మంచిగున్నాయంటే కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయమని చెప్పి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలాసార్లు మీడియాలో చెప్పారు. అవి మంచిగున్నాయంటే నీళ్లు నింపాల్సి వస్తుంది, అంటే మేడిగడ్డ నుంచి కిందికి పోయే నీళ్లను పైకి నింపాల్సి వస్తుంది. మేడిగడ్డ రిపేర్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ చెప్పినా కూడా ఫ్రీగా చేస్తామన్నారు వాళ్ళు, ఇది మా బాధ్యత అన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు రిపేర్లు మొదలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే గోదావరి డెల్టా పంటలు కాపాడాలి. మన దురదృష్టం ఏంటంటే పెద్ద జీతగాడు వచ్చిండు, ఆంధ్ర పెద్ద జీతగాడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. జీతగాడు మనం చెప్పినట్టు వింటాడో దొర చెప్పినట్టు వింటాడా? ఆ జీతగాడి గురించి చెప్తా నేను. మన దగ్గర జడ్పీటీసీ టికెట్ చేయలేదు ఆయనకు, మా ఎంబర్ తిరిగిండు, బతిమిలాడుకున్నాడు, కడుపులో తలకాయ పెట్టిండు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి తెలంగాణ భవన్ ముందే నిలబడ్డాడు. జడ్పీటీసీ టికెట్ ఇయ్యలే. జడ్పీటీసీ టికెట్ ఇయ్యనోడు ఇవాళ 20 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎట్లా అయిండు అంటే వెనకాల ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉంటారు కదా. నేను ఆ పేరు చెప్పాను, మీరు చెప్పండి ఆ పెద్ద మనిషి ఎవరు? ఎందుకంటే ఎమ్మెల్సీగా నిలబడితే మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా నిలబడితే 2006లో మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీ అయినాక టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది ఆయనే. రెండోసారి టీడీపీ పార్టీ నాయకుడిని చేసింది ఆయనే.